కుంటూ కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు ఇచ్చుకుంటూ కాపు సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు ఇచ్చుకుంటూ ఓ రెండో మూడో బీసీలకు ఇచ్చేసేసి అదిగో మేము మీకు తగిన ప్రాధాన్యం ఇచ్చేది మేమే అని చెప్పుకుంటూ ఒక అచ్చెన్నాయుడు ఒక కేఈ కృష్ణమూర్తి ఇట్లా కొన్ని కుటుంబాల చేతుల్లో ఎట్లయితే సుదీర్ఘ కాలం పాటు బీసీ అంటే కుటుంబాలు వాళ్ళు అంతే తెలుగుదేశం మిగతా వర్గాలందరికి ఇచ్చాడు, ఇతను కుటుంబాలతో సంబంధం లేకుండా ఇచ్చాడు. ఇప్పుడు కనుక జగన్ ఫెయిల్ అయితే ఇక బీసీ అనేటువంటిది ఒక మొక్కుబడి తంత్రమే అవుతుంది, అంతకు మించి ఏముండదు. ఇక కడప విషయంలో చూసుకుంటే షర్మిల ఎంట్రీ ఇవ్వడం అనేది ఓకే, సర్వేలు చెప్తున్న ప్రకారం ఆమెకు డిపాజిట్లు కూడా రావని, కాకపోతే 12% ఓట్లు అయితే ఆమెకు వచ్చే అవకాశం ఉండదని. టీడీపీ వైసీపీ నుంచా కూటమి నుంచా ఓట్ బ్యాంక్? ఖచ్చితంగా వైసీపీ నుంచినే వస్తాయి, వైసీపీది చేలుతుంది, కూటమి కూడా చేలుతాయి. ఎందుకని వైసీపీ ఓటు అగెనిస్ట్ అయితే ఎవరికి పోవాలా? కూటమికి కదా వెళ్ళాల్సింది. కూటమికి వెళ్ళాల్సిన ఓటు ఆవిడ లాక్కున్నట్టు. ఒక ఆస్పెక్ట్ లో చూస్తే వైసీపీ ఓటు, ఇంకొక ఆస్పెక్ట్ లో చూస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీడీపీకి వెళ్ళాల్సింది. అట్లా అంటే నిజంగా జగన్ మీద వ్యతిరేకత అంటే కడప వరకు మాట్లాడుకుంటే జగన్ మీద వ్యతిరేకతతో వెళ్ళుంటాయా ఆ 12% ఓట్లు, లేదంటే షర్మిల మీద సింపతితోనో, లేదంటే వివేకానంద రెడ్డి గారి విషయం, లేదంటే సునీత్ కూడా వెళ్ళారనో, అవి ఏమన్నా కలిసి వచ్చినాయా? మేజర్ ఫ్యాక్టర్ మైనారిటీ ఫ్యాక్టర్. ముస్లింలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ని నెత్తిన పెట్టుకోవడం ప్రారంభించారు. ఎక్కడ బలంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ, లేదంటే బలమైనటువంటి శక్తిగా. ఇక్కడ జగన్ అయినా లేదా ఎన్డీఏ అయినా ఇద్దరూ కూడా బీజేపీతో సపోర్టింగ్ గానే ఉన్నారు అన్నటువంటి ఫీలింగ్ తో పార్లమెంట్ స్థానాలకి కాంగ్రెస్కి వేయడానికి అయి ఉండాలి. నెంబర్ 1. కడప పార్లమెంట్ సెగ్మెంట్ లో ముస్లిం ఓట్లు ప్రభావితవంతమైన పాత్రగా ఉంటాయి. నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి ఒకటి జగన్ తో ఎంత గొడవలు ఉన్నా వాళ్ళు ఎంత గొడవలు ఉన్నా ఒకే కుటుంబంలే అని ఫీల్ అయ్యి వేయడం సింపథెటిక్ గా. మూడోది వచ్చేటప్పటికి టీడీపీకి వేయడం ఎందుకులే, భూపేష్ రెడ్డి కదా వచ్చింది చివరిలో, అతనికి అంత పట్టు లేకపోవడం. ఇవి మూడు కూడా ఫ్యాక్టర్ అవుతుంది. రెండోది తెలుగుదేశం ఎమ్మెల్యే క్యాండిడేట్లు తెలుగుదేశం ఎంపీ క్యాండిడేట్ కాకుండా కాంగ్రెస్ క్యాండిడేట్కి ఓట్లు వేయించడం. ఆంధ్రప్రదేశ్లో నిజంగా కొన్ని సర్వేలు చెప్తున్నట్టు కూటమి గనక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రేపు 4వ తేదీ తర్వాత మనకు ఆ క్లారిటీ వస్తే భారతీయ జనతా పార్టీ పాత్రను ప్రేక్షక పాత్రగా చూడాల్సి వస్తుందా, కీలక పాత్రగా చూడాల్సి వస్తుందా? బోత్ సైడ్స్ ఉంటుంది. తెలంగాణ కేంద్రంలో వీళ్ళకి ఎంత ప్రయారిటీ ఇస్తే ఇక్కడ వీళ్ళంత ప్రయారిటీ ఇస్తారు. అంటే వాళ్ళకి వచ్చే సీట్లను బట్టి వాళ్ళ వల్ల కలిసి వచ్చింది కూటమి కనుక అనుకోవాలా, లేదంటే కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ వీళ్ళకి వచ్చింది? లేదు, కలుపుకుని వెళ్తారు చంద్రబాబు ఖచ్చితంగా. క్రిందసారి వచ్చి 4 సీట్లు వాళ్ళకి, కానీ 2 మంత్రి పదవులు ఇచ్చారు. అదే అంటున్నాను. ఈ ట్రిప్ అయినా అంతే, ఈసారి 10 సీట్లు కదా. అదే ఈ ట్రిప్ అయినా గెలిచిన దాన్ని బట్టి చూసుకుంటారు. అవసరమైతే ఇద్దరు గెలిస్తే ఇద్దరికి ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు మంత్రి పదవులు. ఎందుకంటే ఆయన అంటే ఈసారి కేంద్రంతో ర్యాపో మెయింటైన్ చేయాలని గట్టి కోరుకుంటున్నారు. అంటే ఈసారి జనసేనకి ఇవ్వాలి, జనసేనలో గెలిచిన వాళ్ళకి ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గెలుస్తారని అంటున్నారు. ఈసారి ఆయనకి ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది, పవన్ కళ్యాణ్కి ఇవ్వాల్సి వస్తుంది. వీళ్ళకి 2 ఇచ్చి వాళ్ళకి 2 ఇచ్చి అది ఎక్కువ అయిపోవా? చేస్తారు, ఈసారి సంతృప్తి పరుస్తారు. జనసేనకి 4-5 ఇచ్చినా ఆశ్చర్యపోనక్కడ మంత్రి పదవులు. అంటే వాళ్ళు 21 స్థానాల్లో ఎన్ని గెలుస్తారు దాన్ని బట్టి ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకసారి తెలంగాణ ఫలితాల సంగతి చూసుకుంటే ఒక వెలుగున బీఆర్ఎస్